వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఆల్రెడీ అనేక పథకాలను అటకెక్కించిన రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి మంగళం పాడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కుటుంబాల కోసం తెచ్చిన రైతు బీమా పథకాన్ని ఖతం చేసేందుకు కంకణం కట్టుకుంది. రైతు బీమా పథకం ప్రీమియం గడువు ఇవాల్టితోనే ముగియనుంది. కానీ ఇప్పటి వరకు రేవంత్ సర్కారు పైసా ప్రీమియం కూడా కట్టలేదు. అంటే ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసినట్టే. తెలంగాణలో లక్షలాది రైతు కుటుంబాలకు భరోసానిచ్చిన రైతు బీమా పథకాన్ని నిర్దాక్షిణ్యంగా తీసిపారేసింది కాంగ్రెస్ సర్కారు. రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న గొప్ప మానవతా దృక్పథంతో రైతు బీమా పథకాన్ని తెచ్చారు కేసీఆర్. 2018 నుంచి ఇప్పటి వరకు 162,960 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఇప్పటి వరకు 9,108 కోట్ల రూపాయలను మరణించిన రైతుల కుటుంబాలకు చెల్లించింది ఎల్ఐసి. ఒక్కో రైతు కుటుంబం 5 లక్షల పరిహారం పొందింది. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే చెక్కు అందింది. బాధిత కుటుంబాలకు కొండంత భరోసా దొరికింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని పథకాల్లాగే రైతు బీమా పథకం మీద కూడా కక్ష గట్టింది. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయాలన్న కుట్రతో రైతు బీమా పథకానికి కూడా ఎసరు పెట్టింది. ఎల్ఐసి డిఏఓ వద్ద ఇంకా కోట్లాది రూపాయల క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ప్రీమియం గడువు ఇవాల్టితోనే ముగుస్తున్నప్పటికీ రేవంత్ సర్కారు నయా పైసా కట్టలేదు. తద్వారా రైతు బీమా పథకానికి ధీమా లేకుండా చేసింది. అంతటి పాపిష్టి పాలకులు వీళ్ళు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని కూడా పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బీమా పథకానికి మంగళం పాడింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఈ రైతు బీమా పథకం రేపు రాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే రైతు బీమా ప్రీమియం చెల్లింపుకు సంబంధించి ఎల్ఐసితో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. అంటే రైతు బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అందులో ప్రధానంగా ఏ కారణం చేతనైనా ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి మేలు జరిగే విధంగా రైతు కుటుంబానికి అండగా ఉండేందుకు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభించి దేశానికి ఒక దిక్సూచిగా నిలిచారు. రైతన్న కుటుంబానికి అండగా నిలిచేందుకే ఇవాళ ఈ పథకం ఆనాడు కేసీఆర్ ప్రారంభించారు. కానీ ఆ పథకానికి తూట్లు పొడుస్తూ ఇవాళ పూర్తిగా రైతు బంధు పథకాన్ని ఎగనాగం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 2018 నుంచి 26 వరకు గణాంకాలు చూసుకున్నట్లయితే 2018-19 31.25 లక్షలుగా రైతుల నమోదు జరిగింది. అదే రైతు బీమా పథకంతో లబ్ధి చేకూరుతుంది, కుటుంబానికి అండగా ఉంటుందనే ఒక లక్ష్యంతో 2024-25 నాటికి ఇది కాస్త 42.16 లక్షలకు చేరుకుంది. 2020-21లో గరిష్టంగా 1,465 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2020-21లో 29,141 మంది రైతు కుటుంబాలకు 1,457 కోట్ల పరిహారం ఆనాడు అందించింది. అదే అత్యధిక పరిహారం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2018 నుంచి 2026 వరకు 1,62,962 మంది కుటుంబ సభ్యులకు ఇది లబ్ధి చేకూరింది. ఇప్పటి వరకు 9,108.7 కోట్ల రూపాయలను రైతు మంచిన కుటుంబాల ఖాతాలో ఇవాళ ఈ జమ చేసింది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రైతు బీమా కింద వర్తించింది. రైతు ఏ కారణం చేత మరణించినా ఈ బీమా వర్తించే విధంగా ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలను మరణ పెట్టేందుకు కేసీఆర్ ఆనవాళ్ళను తూర్చేందుకు ఒక్కొక్కటిగా తూర్చివేస్తుంది. ఇవాళ తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో వాళ్ళ రైతు బంధు పథకం, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దేశానికి ఒక దిక్సూచిగా నిలిచాయి. ఈ రైతు బీమా ప్రధానంగా ఆ కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి భారం కాకుండా ఆ కుటుంబానికి మేలు జరిగే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు బీమా ప్రారంభిస్తే వాళ్ళ ఒక్కటొక్కటిగా పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే అనేక ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రైతు బీమా ప్రీమియం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. ఇవాళ ఈ రైతు బీమా పథకం
తొలగించడంతో ఇవాళ రైతుల కుటుంబాలకు ఆపద వస్తే ఆదుకునేవారు, ఆ రైతు కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి దిక్కోరని వాళ్ళ ప్రశ్న రైతుల్లో వెళ్తుంది. వాళ్ళ రైతు బీమా పథకానికి తూకిపడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై వాళ్ళ పూర్తి స్థాయిలో రైతాంగం అంతా మండిపడుతున్నారు. ఖచ్చితంగా రైతు బీమా పథకానికి ప్రీమియం చెల్లించాలి, లేని పక్షంలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది, రైతు కుటుంబానికి ఇబ్బందులు కలుగుతాయి. రైతు కుటుంబంలో ఏ ఒక్కరు చనిపోయినా ఇవాళ రైతు బీమా ద్వారా ఆనాడు కుటుంబానికి అండగా ఉంది. అలాంటి రైతు బీమా పథకం తొలగిస్తాం, ఇది అన్యాయం అంటూ రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రైతు బీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన నిరంజన్ రెడ్డి సైతం దీనిపై మండిపడ్డారు. రైతు బీమా ప్రీమియం గడువు ఆగస్టు 15తో ముగిసిన ఇప్పటి వరకు ఎందుకు దీనిపైన నిర్ణయం తీసుకోలేదు? ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం ఇంటింట ఇందిరమ్మ పేరుతో రైతు బీమా ఎత్తిస్తున్నారా? దాన్ని ప్రతి ఇంట్లో ఒక్కరికి మాత్రమే పరిమితం చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 2న పథకం అమలు ప్రకటించి కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చారు, కానీ ఇవాళ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీమా నోచుకోలేదు. కానీ వాళ్ళ రైతు పథకం ఏదైతే బీమా పథకం ఉందో కుటుంబ బీమా ఉన్న ప్రతి రైతు కేసీఆర్ అమలు చేశారు. ఖచ్చితంగా ఇలా రైతు బీమా పథకం ఎత్తివేయడం కాంగ్రెస్ దిక్కుమాల చర్యగా బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పుడు రైతు బీమా నిలిపేస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రైతు భరోసా ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీళ్ళు ఇవ్వరు, యూరియా రాదు, పంటలు కొనుగోలు చేయరు, మద్దతు ధర మీద ఇస్తామన్న బోనస్ ఇవ్వరు, కొనుగోలు తరుగు పేరుతో రైతులకు జేబులు చిల్లు పెడుతున్నారంటూ కూడా నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా రైతు బీమా పథకం నిలిపివేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా పథకం యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకట్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.